మీరు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారా? మీ హార్మోన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూడండి. Hi, this is Dr. Amulya Almanji. I'm your endocrinologist and metabolic physician from Horizon Endocrine Center, Vijayawada. మీ బాడీ ఒక సర్కాడియన్ రిథమ్ క్లాక్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో స్లీప్ ఎట్ సేమ్ టైం ఎవ్రీ డే. మీరు పడుకునేటప్పుడు బ్లాక్అవుట్ కర్టెన్స్ యూస్ చేసుకోండి. పడుకునే ముందు సన్లైట్ని చూడడం అవాయిడ్ చేయండి. నైట్ షిఫ్ట్స్ చేయడం వల్ల మెలటోనిన్ సప్రెస్ అవుతుంది. సో బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ యూస్ చేయండి లాస్ట్ 2-3 hours ఆఫ్ యువర్ వర్క్. మీరు పడుకునే రూమ్ అంతా డార్క్ చేస్తూ ఉండండి అండ్ స్క్రీన్ టైం అవాయిడ్ చేయండి పడుకునే ముందు. నైట్ లేట్గా తినడం వల్ల ఇన్సులిన్ మెటబాలిజం డ్యామేజ్ అవుతుంది. సో షుగరీ స్నాక్స్ అవాయిడ్ చేయండి లేట్ నైట్స్ తినేటప్పుడు. మీరు వర్క్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందు హై ప్రోటీన్ డయట్ తీసుకోండి అండ్ మధ్యలో ఆకలి వేసినా కూడా నట్స్, ఎగ్స్, ప్రోటీన్ స్నాక్స్ లాంటివి తీసుకోండి. నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఎక్కువగా కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి. అట్లీస్ట్ 15 to 20 minutes చేసినా కూడా దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల గ్రెలిన్ హార్మోన్ ఇంక్రీజ్ అయ్యి లెప్టిన్ హార్మోన్ తగ్గి మనకి ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుంది. సో ప్రయారిటైజ్ 7 hours ఆఫ్ స్లీప్ ఎనీ టైమ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. చాలా ప్రొఫెషన్స్లో నైట్ షిఫ్ట్స్ని అవాయిడ్ చేయలేం, బట్ మీ హార్మోన్స్ని ప్రివెంట్ చేయగలం డ్యామేజ్ నుంచి.